అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్. నేను ఈ వీడియోలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు శారీస్ యొక్క ప్రైజెస్ను ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలి, అంటే మనం ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలి, కస్టమర్స్కి ఏ విధంగా చెప్పాలి, కస్టమర్స్లో కూడా ఆన్లైన్ కస్టమర్స్కి ఎలా చెప్పాలి, ఆఫ్లైన్ కస్టమర్స్కి ఎలా చెప్పాలి. సో ఈ విషయాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇంకా చాలామంది బార్గెన్ గురించి అడుగుతున్నారు. ఇంటి దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్స్ విపరీతంగా బార్గెన్ చేస్తున్నారక్క, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో దాని గురించి కూడా నా యొక్క ఎక్స్పీరియన్స్ని, ఒకవేళ నాకు తెలిసిన విషయాన్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను. సో వీడియో మొత్తము చూడండి, మీకు చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. కొత్త వాళ్ళైనా సరే, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా సరే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియో మొత్తము చూడడానికి ట్రై చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను క్లియర్ చేస్తానన్నమాట. ఇంకా మీకు బిజినెస్కి రిలేటెడ్ డౌట్స్ ఏవైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి, నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానన్నమాట. ఇక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి మోటివేషనల్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసేప్పుడు ఒక 20,000, 30,000, 40,000 వాట్ ఎవర్ ఇట్, మనము ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇక్కడ మ్యాటర్ కాదండి. ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొన్ని శారీస్ మనము ఇంటికి తెచ్చుకుంటున్నాము, కొన్ని శారీస్ మనము సేల్ చేయడానికి తెచ్చుకుంటున్నాము. సో ఈ శారీస్ యొక్క ప్రైజెస్ను ఫస్ట్ మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి, మనము ఎలా అనుకోవాలి అనేది ఇవి ఫస్ట్ అయితే చెప్తానమాట. సో బిజినెస్ స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి. అసలు డైలీ వేర్ శారీస్కి ఏ విధంగా పెట్టుకోవాలి, ఫ్యాన్సీ శారీస్కి ఎలా ప్రైజెస్ పెట్టుకోవాలి, పట్టు శారీస్కి ఎలా పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం షాప్లో ఎంత ప్రైస్ పెట్టామో కూడా ఒక్కొక్కసారి గుర్తు రాకపోవచ్చు అండి. ప్రతిసారి బిల్లు, నేనైతే ప్రతిసారి బిల్లులు ఓపెన్ చేసుకొని చూసుకునేదాన్ని, ఈ శారీ ఎంత పడింది, ఈ శారీ ఎంత పడింది అని చెప్పేసి. సో అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనము శారీ ప్రైస్ను ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా అయితే చెప్తానమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 100 శారీస్ ఫస్ట్ టైం మనము పర్చేస్ చేసాము అనుకోండి. సో ఒక 100 శారీస్ మనం పర్చేస్ చేస్తే 100 శారీస్కు మనకు ఎక్స్ట్రాగా అయినటువంటి ఖర్చులని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రా ఖర్చులు అంటే ఇప్పుడు ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి, జిఎస్టీ ఛార్జెస్ ఉంటాయి కదా. సో ట్రావెలింగ్ ఛార్జెస్ అంటే మనము షాప్కి వెళ్ళి తీసుకొని రావడానికి, అంటే వెళ్ళి రావడానికి అయినటువంటి ఖర్చులు అనమాట. సో మనము మన ఇంటి దగ్గర నుంచి షాప్ వరకు వెళ్ళి అక్కడ శారీస్ కొని మళ్ళీ ఇంటి వరకు రావడానికి అయ్యేటువంటి ఖర్చులు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే మనం షాప్కి వెళ్ళినా సరే స్టాక్ మొత్తాన్ని మన వెంటే తీసుకొని రాలేము కదా. సో బల్క్లో తీసుకుంటున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలా ట్రాన్స్పోర్ట్కి అయినటువంటి ఖర్చులు. ఒకవేళ మీరు తీసుకుంటున్నటువంటి షాప్లో జిఎస్టీ ఒకవేళ ఉన్నట్లయితే ఆ జిఎస్టీ ఛార్జెస్. సో ఈ 3 ఛార్జెస్ను కూడా మనము ఏ విధంగా శారీస్కు యాడ్ చేయాలి అన్నది ఫస్ట్ థింగ్ తెలుసుకుందామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక విషయం అంటే, ట్రావెలింగ్ ఛార్జెస్ మీరు వీలైనంత వరకు మీకు ఎంత తక్కువలో మీరు ట్రావెల్ చేయగలిగితే అంత తక్కువలో ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. లగ్జరియస్గా ట్రావెలింగ్ అయితే పెట్టుకోవద్దండి. సో ఒకవేళ మీకు ట్రైన్ అవైలబిలిటీ ఉంటే ట్రైన్కి వెళ్ళండి. సో బస్సులు, ఆటోస్, హైదరాబాద్ మార్కెట్లో కూడా అన్నీ కూడా కొంచెం దగ్గరే ఉంటాయండి. సో వాటన్నిటిని కూడా మీరు నడుచుకుంటూనే చూడడానికి ట్రై చేయండి. ప్రతి చిన్న డిస్టెన్స్ కూడా మీరు ఆటోస్ కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఊబర్ అవేవో ఉంటాయి కదా. సో వాటన్నిటిని యూజ్ చేసుకోకుండా జస్ట్ మీరు వాక్ చేసుకుంటూనే షాప్స్ అన్నీ కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఫుడ్ విషయంలో కూడా అండి, మీరు ఫుడ్కి పెట్టేటువంటి ఖర్చులు, ఇంకా మీరు ఎక్స్ట్రాగా అక్కడ తిరగడానికి అయ్యేటువంటి ఖర్చులు, ఈ ఖర్చులన్నీ కూడా మీరు వీటిపైన యాడ్ చేయకూడదు. జస్ట్ మీరు మీ ఇంటి దగ్గర నుండి షాప్కి వెళ్ళి మళ్ళీ రావడానికి అయ్యేటువంటి ఖర్చులు మాత్రమే అండి. అది కూడా వీలైనంత తక్కువలో మీరు ట్రావెలింగ్ ఛార్జెస్ వీలైనంత తక్కువలో మీ ట్రావెలింగ్ను ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. లగ్జరియస్ ట్రావెలింగ్ మాత్రం పెట్టుకోకండి. సో ఓకేనా. ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నిటిని ఫస్ట్ అయితే నోట్ చేసుకోండి. నెంబర్ 1 పెట్టేసి ఫస్ట్ మీరు ఇంటి నుండి షాప్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడానికి అయినటువంటి ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నీ కూడా ఫస్ట్ నోట్ చేసుకోండి. సో అవన్నీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ట్రాన్స్పోర్ట్ అంటే మీరు ఒకే షాప్లో ఒకవేళ అన్ని కొన్నట్లయితే ఆ షాప్లో మీకు ఎంత పే చేశారు ట్రాన్స్పోర్ట్ కోసం. లేదు 2-3 షాప్స్లో మీరు కొన్నట్లయితే ఒకటో షాప్లో కొన్నప్పుడు ఆ షాప్కి మీరు ఎంత ట్రాన్స్పోర్ట్ పే చేశారు, రెండో షాప్లో ఎంత పే చేశారు, ఇలా మీరు ఎన్ని షాప్స్లో కొనింటే అన్ని షాప్స్లో అయినటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే
నోట్ చేసుకొని వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి జిఎస్టీ అనేది కొన్ని షాప్స్లో ఉంటుంది, కొన్ని షాప్స్లో ఉండదు. సో అలా మీకు జిఎస్టీకి అయినటువంటి ఖర్చులు కూడా ఒక దగ్గర రాసుకొని నెంబర్ 3 పెట్టేసి జిఎస్టీ ఛార్జెస్ అని పెట్టేసి అవన్నీ కూడా నోట్ చేసుకొని యాడ్ చేయండి. సో ఇప్పుడు ఈ 3 సపరేట్గా యాడ్ చేశారు కదా, ఈ 3 కింద అయినటువంటి టోటల్ మొత్తాన్ని కూడా మళ్ళీ కలిపేసేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్కి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి అన్నీ కూడా. ఒకవేళ మీకు ఎంత అయిందో నాకు తెలియదు కదా, సో నేను అన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ట్రావెలింగ్కి వచ్చేసి ఒక 1000 రూపీస్ అయిందనుకోండి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి ఒక 500, జిఎస్టీ వచ్చేసి 500. సో ఒక 100 శారీస్ మనం కొన్ని ఇంటికి తీసుకురావడానికి మనకు ఎక్స్ట్రాగా ఒక 2000 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయ్యింది అనుకుందాము. సో ఇప్పుడు ఈ 100 శారీస్కి ఈ 2000 రూపీస్ను యాడ్ చేసేసేయాలన్నమాట. సో అప్పుడు మనకి ఒక్కొక్క శారీ పైన ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా అనేది పడుతుంది అనమాట. సో 100 శారీస్ మనం తెచ్చుకున్నప్పుడు 100 శారీస్కి ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ని యాడ్ చేయంగా ఒక్కొక్క శారీకి మనకు 20 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఇప్పుడు మన దగ్గర రకరకాల శారీస్ ఉన్నాయి అనుకోండి, ఫ్యాన్సీ శారీస్, పట్టు శారీస్, డైలీ వేర్ శారీస్, ఏ టైప్ ఆఫ్ శారీ ఉన్నా సరే దానికి 20 రూపీస్ ఖచ్చితంగా యాడ్ చేయండి. ఇప్పుడు డైలీ వేర్ శారీ కదా, దీనికి ఒక 10 రూపీస్ యాడ్ చేద్దాంలే, సో దీనికి 20 యాడ్ చేద్దాం, దీనికి పట్టు శారీ కదా దీనికి 30 యాడ్ చేద్దాం. ఇలా కాకుండా ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారండి. అలా కాకుండా డైలీ వేర్ శారీ అయినా సరే 20 రూపీస్ యాడ్ చేసుకోండి, మీ మార్జిన్లో తగ్గించుకోండి. సో ఓకేనా, మీ మార్జిన్లో తగ్గించుకోండి, దీనిపైన ఉన్నటువంటి ప్రాఫిట్ని తగ్గించుకోండి. సో దీనికి కూడా 20 రూపీస్ యాడ్ చేయండి. ఫ్యాన్సీ శారీకి 20 రూపీస్ యాడ్ చేయండి, అలాగే పట్టు శారీస్ కూడా 20 రూపీస్ అయితే యాడ్ చేయండి. సో ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క ట్రావెలింగ్ అంటే మీ యొక్క ఎక్స్ట్రా ఖర్చులన్నీ కూడా అన్నిటికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మనకి కన్ఫ్యూజన్ అన్నది ఉండదు. సో ఇప్పుడు ఇది మనకు షాప్లో వచ్చేసి 200 రూపీస్ పడింది అనుకుంటే, సో 200 రూపీస్ అన్న ప్రైస్ మీరు మర్చిపోండి. సో దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనం ఎక్స్ట్రా ఖర్చులు యాడ్ చేయంగా 220 రూపీస్. దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 220 రూపీస్. ఇది ఒకవేళ 500 పడింది అనుకుంటే దీని యొక్క ఒరిజినల్ ప్రైస్ 520. సో అలా మనము ఎక్స్ట్రా ఖర్చులు యాడ్ చేయంగా మన యొక్క శారీ ప్రైస్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ ప్రైస్. సో ఇప్పుడు మన ఒరిజినల్ ప్రైస్ని ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలో తెలిసింది కదా. ఇప్పుడు కస్టమర్స్కి ఏ విధంగా చెప్పాలి. సో ఈ శారీ మీరు 250కి సేల్ చేయాలి అనుకుంటున్నారు అంటే 30 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకొని, డైలీ వేర్ శారీస్లో మ్యాక్సిమం 20-30 రూపీస్ అంతకంటే ఎక్స్ట్రా పెట్టుకోవద్దండి. మీకు డైలీ వేర్ అన్నది బాగా జరుగుతుందండి. అంటే ఏ సీజన్లో అయినా సరే రన్ అయ్యేటువంటి బిజినెస్ అనమాట. డైలీ వేర్ పైన మీరు చాలా వరకు మీ యొక్క ప్రాఫిట్ని తగ్గించుకుంటే మంచిది. సో దీనిపైన ఒక 30 రూపీస్ అయితే పెట్టుకోండి. సో 30 రూపీస్ పెట్టుకుంటే 250 రూపీస్కి సేల్ చేయాలి. సో 250 రూపీస్కి సేల్ చేయాలి అనుకుంటున్నటువంటి శారీని కస్టమర్కి 350 or 400 రూపీస్ చెప్తే సరిపోతుందండి. ఒకేసారి దీనిపైన మీరు డబుల్ ప్రైస్ అయితే చెప్పకండి. సో ఇప్పుడు బార్గెన్ చేస్తున్నారు కదా అని చెప్పేసి దీనిపైన డబుల్ ప్రైస్ చెప్పడం వల్ల ఏంటంటే కస్టమర్ చూడంగానే అసలు వాళ్ళ మైండ్లో అంటే దాని క్వాలిటీ గురించి కానీ లేదంటే వేరే దేని గురించి ఆలోచించరండి. ప్రైస్ చెప్పంగానే అమ్మో వీళ్ళు ఎక్కువ చెప్పేస్తున్నారు, వీళ్ళ షాప్లో అంటే వీళ్ళ దగ్గర కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అనేటువంటి థాట్ వెంటనే మైండ్లోకి వచ్చేస్తుందండి. కాబట్టి మీరు వీలైనంత వరకు తక్కువగానే చెప్పడానికి ట్రై చేయండి. దీన్ని జస్ట్ ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా చెప్తే సరిపోతుందండి. 100 రూపీస్ లెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ వచ్చేసి 520 రూపీస్ మనకు పడ్డటువంటి ఒరిజినల్ ప్రైస్ కదా. సో ఈ శారీని మనము ఒకవేళ 650 రూపీస్కి సేల్ చేయాలి అనుకున్నాము, లేదంటే 600. సో 100 రూపీస్ అలా ఈ శారీస్ పైన అయితే పెట్టుకోవచ్చు. సో 650కి మనం సేల్ చేయాలి అనుకుంటే దీన్ని ఎంత కస్టమర్స్కి చెప్పాలి. సో 700 or 750 or 800 అంతే చెప్తే సరిపోతుందండి. అంటే మీ యొక్క ఏరియాని బట్టి బాగా బార్గెన్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది క్వాలిటీ చూసి అడిగే వాళ్ళు ఉంటారనమాట. సో అలా మీరు 750 to 800 రూపీస్ చెప్తే సరిపోతుంది. దీని ఒకేసారి ఇప్పుడు 650కి సేల్ చేయాలనుకున్న శారీని మనము 1300, 1200 చెప్పాము అనుకోండి. శారీని చూడంగానే 1300 అనగానే ఏమైపోతుంది, దీనికి పట్టు శారీనే వస్తుంది, ఈ శారీన మైండ్లోకి వచ్చేస్తుంది కదా, వెంటనే వచ్చేస్తుంది కదా అలాంటి ఆలోచన. సో కాబట్టి చూసుకొని ప్రైజెస్ అనేది మీరు యాడ్ చేయడం బెటర్ అనమాట. దీన్ని 750 to 800 రూపీస్ మీరు కస్టమర్స్కి చెప్తే సరిపోతుందండి. సో ఈ విధంగా మీరు కస్టమర్స్కి ప్రైజెస్ చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఒకేసారి డబుల్ ప్రైస్ చెప్పద్దు, వాళ్ళు బార్గెన్ చేస్తున్నారు కదా అని చెప్పేసి డబుల్ ప్రైస్ మాత్రం చెప్పకండి.
సో ఇది అనమాట. మీరు ఆఫ్లైన్లో ఒకవేళ మీరు కస్టమర్స్కి చెప్పాలి అనుకుంటే ఆఫ్లైన్లో ప్రైజెస్ ఈ విధంగా చెప్పాలండి. నెక్స్ట్ ఆన్లైన్లో ప్రైజెస్ చెప్పాలి అనుకుంటే మాత్రం సేమ్ వే అండి. ఇప్పుడు మీరు మార్జిన్ యాడ్ చేసుకునే వరకు సేమ్ ప్రాసెస్ అనమాట. సో దీనికి 500 అయితే 520 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాము. తర్వాత మీ యొక్క మార్జిన్ కూడా యాడ్ చేసుకుంటాము. మీ మార్జిన్ 100 పెట్టుకున్నారా, లేదంటే 50 పెట్టుకున్నారా, 80 పెట్టుకున్నారా, అది మీ ఇష్టం. ఒకవేళ దీనికి 100 రూపీస్ పెట్టుకుంటే 620 రూపీస్. ఓకేనా. మీరు సేల్ చేయాలనుకుంటున్నటువంటి ప్రైస్ వచ్చేసి 620 రూపీస్. దీన్ని మీరు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చి ఆన్లైన్లో సేల్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ నేను ఫ్రీ షిప్పింగ్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశానండి. మీరు ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నేను ఒకవేళ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన, కమెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్స్ అయితే ఓపెన్ అవ్వండి. సో అందుకని నేను లింక్స్ ఏమి ఇవ్వట్లేదు. ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. మీకు చాలా ఇంకా ఫ్రీ షిప్పింగ్ గురించే కాదు చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రీ షిప్పింగ్ గురించి కూడా వీడియో ఉంది. ఒకవేళ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి అనుకుంటే ఏ విధంగా యాడ్ చేయాలన్నది మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో అలా అది కూడా మీరు శారీకి యాడ్ చేసి కస్టమర్స్కి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు అనమాట. అలా కాదు, ఫ్రీ షిప్పింగ్ కాదు, మనము వితౌట్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అని కొంతమంది చెప్తారు. ఇప్పుడు దీన్ని 650 ప్లస్ షిప్పింగ్ అని కొంతమంది చెప్తారు కదా. సో అలా షిప్పింగ్ ప్రైస్ అనేది మనం ఏ విధంగా చెప్పాలి అంటే, ఈ శారీ అనేది మనకు కొంచెం లైట్ వెయిట్ బేస్ చేసుకొని ఉంటుందండి. మనకు షిప్పింగ్ ప్రైస్ అన్నది ఇది కొంచెం లైట్ వెయిటే ఉంది కాబట్టి దీనికి ఒక 50 to 80 రూపీస్ అలా మనము యాడ్ చేయొచ్చు అనమాట. షిప్పింగ్ ప్రైస్ అన్నది ఇది 620 రూపీస్ అనుకుంటే దీనికి ఒక 80 రూపీస్ యాడ్ చేస్తే సో 700 పెట్టి ఫ్రీ షిప్పింగ్ అయినా ఇవ్వచ్చు. లేదు అంటే 620 ప్లస్ 780 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి అని చెప్పేసైనా మీరు సేల్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు కస్టమర్స్కి, ఆన్లైన్ కస్టమర్స్కి ఈ విధంగా ప్రైజెస్ అన్నవి చెప్పచ్చండి. ఎందుకంటే ఆన్లైన్ కస్టమర్స్ అన్నది మ్యాక్సిమం బార్గెన్ అయితే ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ ప్రైస్ మీరు చెప్పేసేయచ్చు. మీరు ఆఫ్లైన్ కస్టమర్స్కి ఏంటంటే ఒక 150 to 200 రూపీస్ ఎక్స్ట్రా చెప్తారు. ఆన్లైన్ కస్టమర్స్కి సో డైరెక్ట్ ప్రైస్ అయితే చెప్పేస్తారనమాట. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రైజెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా చాలా మంది బార్గెన్ గురించి అడుగుతున్నారు కదా. సో బార్గెన్ అన్నది కామన్ థింగ్ అండి. ప్రతి ఒక్కరు ఈవెన్ పెద్ద పెద్ద షాప్స్లోకి వెళ్ళినా కూడా బార్గెన్ చేయడానికి ట్రై చేస్తారు, ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఈవెన్ మనం వెళ్ళినా సరే బార్గెన్ అయితే చేస్తాం కదా. సో బార్గెన్ అనేది లేడీస్కి కామన్ థింగ్ అండి. సో మరి బార్గెన్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మనం ప్రైజెస్ను పెంచకూడదండి. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి మనం చెప్పినటువంటి ప్రైస్కి సగానికి తగ్గించి అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఆ కస్టమర్ని చూడంగానే మనము ఆ ప్రైస్ను డబల్ చేసేయకూడదు అనమాట. సో స్టార్టింగ్లో మనం బిజినెస్ స్టార్టింగ్లో ఎలా ప్రైస్ చెప్పాలి అనుకుని ఉంటామో, మనం బిజినెస్ ఏ విధంగా చేయాలి అనుకుని ఉంటామో సేమ్ అదే ప్రాసెస్ను మీరు ఫాలో అవుతుండండి. కస్టమర్స్ని బట్టి మీ యొక్క మెంటాలిటీని మార్చుకోకండి. అస్సలు వీలైనంత వరకు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేయండి. ఒకవేళ అంతకు మీకు వినకపోతే మాత్రం చెప్పండి, డైరెక్ట్గా చెప్పండి. నాకు ఇంత ప్రైస్ పడుతుంది, నేను దీనికి ఇంత మార్జిన్ యాడ్ చేసుకుంటున్నాను, సో ఇంతకు మీకు సేల్ చేస్తున్నాను. ఇప్పుడు 100 రూపాయలు యాడ్ చేసుకోవడం అన్నది కామన్ థింగ్ అండి, ఎవరైనా చేస్తారు. బిజినెస్ అంటే ఊరికే నీడ పట్టును కూర్చొని సేల్ చేసుకుంటున్నారు అనుకుంటారు. కానీ బిజినెస్ అంటే మనం షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి, మన ట్రావెలింగ్ ఖర్చు ఉంటుంది, ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయకపోవడం ఉంటుంది, ఇంకా చాలా టైం మనము దీనిపైన ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మనం ఆన్లైన్లో చేయాలి అనుకుంటే వాటికి వీడియోస్ తీసుకోవడము, ఫొటోస్ తీసుకోవడము చాలా పని అయితే ఉంటుందండి. పని పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద టైం దీనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఇలా ఈ పని కోసం అంటే మనం ఇన్వెస్ట్ చేసేటువంటి టైంకు మనము ఛార్జ్ చేస్తున్నాం అనమాట. సో అంతేనండి. 100 రూపీస్ ఛార్జ్ చేయడం అన్నది అసలు ఎవరు పట్టించుకోరు. అంతకంటే ఎక్కువ పెడితే ఒకవేళ అడుగుతారేమో, కానీ మీరు 100 రూపీసే ఒకవేళ మార్జిన్ పెట్టుకున్నట్టు ఉంటే డైరెక్ట్గా కస్టమర్కి చెప్పండి, అదే చెప్పండి. సో నాకు 500 పడింది, నేను 600 సేల్ చేస్తున్నాను, అంతకంటే తక్కువకి ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి, కావాలంటే బిల్స్ చూసుకోండి, ఇంతే ఖచ్చితంగా చెప్పేసేయండి. అసలు 100 రూపీస్ అన్నది కామన్ థింగ్ అండి. కాబట్టి మీరు నిర్భయంగా భయం లేకుండా కస్టమర్స్తో ఇదే విధంగా చెప్పండి. చెప్పి చూడండి, ఫస్ట్ చెప్తే కదా అర్థమవుతుంది కస్టమర్స్. అందరి మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళకి తక్కువకు పడుతుంది, లేదంటే వాళ్ళు సో ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళంటే వాళ్ళకి చాలా చిన్న చూపు అయితే ఉంటుందండి. సో కాబట్టి ఖచ్చితంగా షాప్కి వెళ్ళి అంత బార్గెన్ చెయ్యరు, కానీ ఇంటి దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గరికి మాత్రం చాలా బార్గెన్ అయితే చేస్తారు. సో మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ట్రై చేయండి. కావాలంటే బిల్స్ చూపించండి. మీరు జెన్యున్గా సేల్ చేస్తున్నట్లయితే మీ బిల్స్ వాళ్ళకి చూపించండి. సో
చూపిస్తే అయినా సరే వాళ్ళకి అర్థమవుతుంది కదా. 100 రూపీస్ పెట్టుకోకుండా బిజినెస్ ఎవరు చేయరు కదా. సో కాబట్టి ఇదే టిప్‌నైతే ఫాలో అవ్వండి. నేనైతే ఇలాగే చేస్తానండి. సో ఒక కస్టమర్ అయితే ఇలాగే జరిగింది కూడా, నేను ఇంతకు ముందు వీడియోస్‌లో అయితే చెప్పాను. సో కస్టమర్ ఇట్లే అండి, ఒక 6 మంత్స్ వరకు, అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే నా దగ్గరికి వచ్చింది, కానీ 6 మంత్స్ వరకు వస్తూనే ఉంది. వచ్చిన ప్రతిసారి అన్ని శారీస్ చూస్తుంది, కానీ అసలు ఒక్కటి కూడా కొనదనమాట. అన్ని తక్కువ ప్రైస్‌కి అడుగుతుంది. సేమ్ ఇలాగే చెప్పేదాన్ని. అయితే ఎక్కడ కూడా నేను కోపగించుకోవడం కానీ, విసిగించుకోవడం కానీ ఎప్పుడు చేయలేదండి. సో ఆమె 6 మంత్స్ వస్తే 6 మంత్స్ ఉన్న కలెక్షన్ మొత్తము చూపించేదాన్ని. సో ఇంకా ఫ్రెండ్ ఈ 6 మంత్స్‌లో తను ఏం చేస్తుందంటే, నా దగ్గర శారీస్ చూస్తుంది, వేరే వాళ్ళ దగ్గర చూస్తుంది. సో ఎవరు ఎంతమంది బిజినెస్ చేస్తుంటే అంతమంది దగ్గరికి వెళ్ళి చూస్తుందంటండి. అప్పుడు తను కంపేర్ చేసుకోవడం మొదలుపెట్టింది. కంపేర్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ, ప్రైస్ తనకు నచ్చి 6 మంత్స్ తర్వాత నా దగ్గర పర్చేస్ చేసిందనమాట. సో అప్పటి నుంచి తను రెగ్యులర్‌గా నా దగ్గర కొంటూనే ఉందండి. తను కొనడమే కాకుండా వాళ్ళకు, అంటే తనకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో కాల్స్ చేస్తుంది. వీలైతే తనే, అంటే తనకు దగ్గరలో ఉన్నట్లయితే తనే తీసుకెళ్ళి ఇస్తుంది, లేదంటే నన్నే కొరియర్ చేయమంటుంది అనమాట. సో తన ద్వారా మీరు చెప్తే నెంబర్, కానీ ఆల్మోస్ట్ నాకు తన ద్వారా నేను అంతా నోట్ చేసుకుంటే ఒక 50,000 రూపీస్ తను ఒక్కటే బిజినెస్ చేసిందండి. సో అలా ఉంటుంది. మనం జెన్యూన్‌గా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మనము అందులో ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. సో మీ పైన మీరు కాన్ఫిడెంట్ లూజ్ అవ్వకుండా మీరు జెన్యూన్‌గా బిజినెస్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారనమాట. సో మీకు బిజినెస్‌లో ఉన్నటువంటి ఎలాంటి డౌట్స్ అయినా కమెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నాకు వీలైనంత వరకు నేను మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాననమాట. సో ఇంతే అండి ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.